హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మీ అందరికి. కుబేర నెంబర్ ఛానల్లో మనస్ఫూర్తిగా మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఇంకో అద్భుతమైన విషయం. న్యూమరాలజీలో చిన్న పిల్లల పేరు పెట్టేది ఎలాగా. దాంట్లో మనకి మిత్రాక్షరాలు మరియు శత్రుక్షరాలు చూసించే హీరో మెథడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మన యొక్క నేమ్ ఈస్ ఫేమ్ అనే కార్యక్రమం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చి మనకి 6-15-24. అంటే దీన్ని మనం న్యూమరాలజీ పరిభాషలోనే దీన్ని లగ్జరియస్ నెంబర్ అంటారు. లగ్జరియస్ యాజ్ ఏ న్యూమరాలజీ చాలా మందిని చూశాను. 6-15-24 డేట్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. డబ్బులకు, తర్వాత బంగారానికి, అన్ని ఆస్తుల పాస్తులకు సంబంధించిన ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు అని అంటే నేమ్ కి మరియు డేట్ ఆఫ్ బర్త్ కి కనెక్టివిటీ లేకపోవడం. నేను చాలా వీడియోలో చెప్పాను. నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక కరెంట్కి సంబంధించిన వైర్లలో ప్లస్ మైనస్ లాంటివి. ఈ రెండు కనుక పర్ఫెక్ట్ కలిసాయనుకోండి, అద్భుతంగా దూసుకోవచ్చు. ఏది కొంచెం తేడా ఉన్నా కూడా సేమ్ మళ్ళీ అన్ని నెంబర్లు ఉన్నట్టే ఇది మనకి అతి కఠిన నెంబర్ 8, 7 లాంటి నెంబర్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో 6-15-24 ఉన్న డేట్లో కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి నేమ్ని ఎప్పుడైతే మనం సరిచూసుకొని కనెక్టివిటీ చేసుకుంటామో, ప్లస్ మైనస్ ని యాడ్ చేస్తామో, ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలలో మార్పులు అనేవి సమూలంగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6-15-24 జన్మించిన పిల్లల యొక్క పేర్లని మనం కరెక్ట్ పొజిషన్లో కనుక పెట్టకపోతే ఫ్యూచర్లో వాళ్ళు పడే ఇబ్బందులు మనం చూడలేము. ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటుగా ఉండే నెంబర్. ఉండటానికి లగ్జరీసే, ఫ్యామిలీ నెంబరే, రిలేషన్ నెంబరే. కాకపోతే ఇది దీనికి అధిపతి వచ్చేసి మనకి శుక్రాచార్యుడు, అంటే రాక్షసుల యొక్క గురువు వీనస్. కాబట్టి మనం దీంట్లో ఏదైనా కొంచెం తేడా చేసినా కూడా చెడు మార్గాల వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి మంచి పేర్లు కనుక పెట్టేసుకొని మనం వాళ్ళ జీవితాన్ని టర్న్ చేసేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ లైఫ్ అంతా చాలా హ్యాపీగా సాగిపోతానికి ఆస్కారం ఉంటుంది. మనలో ఉన్న ఆయుధాలు ఏంటి? ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే పిల్లలకు మంచి పేరు పెట్టడంలో హీరో మెథడ్. అంటే ది కింగ్ ఆఫ్ ది న్యూమరాలజీ, హీరో అంటే చైల్డ్ సిస్టమ్ లో సూచించబడ్డ మిత్ర అక్షరాలు ఏదైతే ఉన్నాయో EHNX. దీంట్లో ఎక్స్ ఎంత అద్భుతమైన లెటర్, చాలా పవర్ఫుల్ లెటర్ ఉంటుంది. తర్వాత ఈ కూడా మంచి ఎనర్జెటిక్ లెటర్. హెచ్ అంటే హీరో లెటర్. హీరోగా మీరు ఏ పేరైనా మీరు పిల్లలకి దీంట్లో పెట్టచ్చు. ఎన్ కూడా మంచి లెటర్. ఎక్స్ కూడా ఇది కూడా బాగుంటుంది. ఎఫ్ కూడా బాగానే ఉంటుంది. పిలో కూడా బాగుంటాయి. కానీ దీని నెంబర్లు కొంచెం తేడా వస్తాయి, కొద్దిగా చూసుకొని పెట్టాలి. కానీ మనకి అద్భుతమైన 4 లెటర్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా మనం చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేయండి. ఈ ఏదైతే మనకి 6 లెటర్స్ ఉన్నాయో EHNX ప్లస్ FP మాత్రం కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే దాని నెంబర్ డిఫరెంట్. కాబట్టి ఈ 4 లెటర్లు మంచి పేర్లు పెట్టండి. ఏమైనా సాయం కావాలంటే మా సాయం తీసుకోండి, కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాం. తర్వాత ఇక వీళ్ళకి శత్రు అక్షరాలు, ఈ లెటర్స్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి పేర్లు పెట్టనే వద్దు. అవి వచ్చేసి మనకి AIJQY మరియు CGLS. ఈ యొక్క 9 లెటర్స్లలో మాత్రం ఈ పిల్లలకి ఎట్టి పరిస్థితిలో పేర్లు పెట్టద్దు. 6-15-24 డేట్లు జన్మించిన పిల్లలకి పేర్లు ఎట్టి పరిస్థితిలో పెట్టవద్దు. పెడితే మాత్రం వాళ్ళ లైఫ్ కింద మీద అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో మళ్ళీ పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరకు న్యూమరాలజీ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ నేమ్ లెటర్స్, వీళ్ళ నేమ్ నెంబరు, తర్వాత వీళ్ళకి మళ్ళీ లక్కీ కోర్స్ ఇవ్వడం, మళ్ళీ నేమ్ కోర్స్ చేయించడం, ఈ జంజట్ అంతా వద్దు. ఫస్ట్ పేర్లే మీరు మంచి అద్భుతమైన పేర్లు పెట్టండి, వాళ్ళ నెంబర్కి రిలేటెడ్గా పెట్టండి, ప్లస్ మైనస్ ని కలపండి. వీళ్ళు అద్భుతంగా దూసుకుపోయే మార్గాన్ని ఓపెన్ చేయండి. మిమ్మల్ని వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా, వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషమైన జీవితాన్ని గడపడానికి మంచి వైబ్రేషన్ ఉన్న లెటర్స్ తో పెట్టండి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు సెలబ్రేషన్ జరిగేటట్టుగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆటోమేటిక్ గా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా హ్యాపీగా పేరెంట్స్ గా మీకు మంచి గౌరవం ఇచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత దీనికి సంబంధించిన ఇప్పుడు ఏదైనా నేమ్స్ లో కానీ మీకు ఏమైనా తర్వాత డేట్లకు సంబంధించిన నేమ్ నెంబర్లో, తర్వాత లెటర్స్ నెంబర్లో ఇట్లా ఎలాంటి అసిస్టెన్స్ అవసరం పడ్డా మాతోని కింద నెంబర్ ఉంటుంది, మీరు కాల్ బ్యాక్ చేయండి. వీ విల్ కనెక్ట్ విత్ యూ. ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేసి పెడతాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మర్చిపోకండి లైక్ చేయాలి, మరియు అందరికీ, మిత్రులకి, చుట్టాలకి అందరికీ షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.